ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నది కోటప్పకొండ మనకి. జనరల్గా అదొకసారి ఎక్కాం మనం, అది ఒకసారి కాదు 2-3 టైమ్స్ ఎక్కాను నేనైతే. అది కాకుండా అండ్ ఇలా వచ్చేస్తే ఈ కొండ అంటే ఒకరోజు మార్నింగ్ ఒకరోజు ఈవినింగ్ ఎక్కాము బొచ్చుకోటేశ్వరం గుడి. అదిగోండి అక్కడ నుంచి అలా పైకి వెళ్ళాం మనం. సో ఇదొకసారి కంప్లీట్ చేసాము, అది కూడా కంప్లీట్ చేసాము. ఇవాళ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మన కోటప్పకొండ పైకి ఎక్కి అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఆ మధ్యలో ఉన్న కొండ మీద నుంచి ఇక్కడికి రావాలన్నమాట. ఇవాళ టార్గెట్ ఇది. సో కాస్త లేట్ అయింది, అయినా కానీ మధ్యాహ్నం వరకు అయినా కానీ ఖచ్చితంగా వీడియో కంప్లీట్ చేసుకొని దిగాలి అనుకుంటున్నాను. ఓకే, జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇంకా అసలు ఒరిజినల్ మెయిన్ కోటప్పకొండ గుడి అక్కడ పైన ఉంటుంది. నా కెమెరాలో సరిగా కనిపించట్లేదు, బట్ ఇలా మెట్లు ఎక్కి అలా అక్కడ వరకు వెళ్తాం ఫస్ట్. అక్కడ నుంచి అలా ట్రావెల్ అవుతూ ఆ బొచ్చుకోటయ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కింద దిగుతాం ఇవాళ. ఓకే, ఈ పురుగు పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. నాకైతే ఇదేంటో తెలీదు. చెరువు చూపించు. అదిగోండి ఫ్రెండ్స్, ఆ చెరువు గుర్తుపెట్టుకోండి. దాని గురించి కొంచెం చెప్పాల్సిన మ్యాటర్ ఒకటి ఉంది. అదే యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మీకు కన్వే చేసాను ఏంటంటే, ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్తే పైన శివాలయం దగ్గర నుంచి కోనేరు ఉంటుంది. ఆ కోనేట్లో నుంచి మనం వెనపూసేస్తే అది అలా జారుకుంటూ వచ్చి ఆ చెరువులో వరకు వస్తుందని చెప్పేవాళ్ళు అనమాట ఇంతకుముందు. నాకు తెలిసిన ఈ ప్లేస్ కొనే స్పెషాలిటీ అయితే ఇది. ఆ పైన కనబడుతుంది మన గుడి. మనం అక్కడి వరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా స్లోగా కిందకి దిగుతూ అక్కడ బొచ్చుకోటయ్య స్వామి గుడి దాకా వెళ్ళి అక్కడి నుంచి కిందకి దిగుతామన్నమాట. ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేది వెళ్ళడానికి. నేను చాలా స్లోగా ఎక్కుతున్నాం ఇవాళ. పైగా మా ఫ్రెండ్ ఒక అతను కాస్త ఆల్టిట్యూడ్ సిక్నెస్తో బాధపడుతున్నాడు. సో తన మధ్యలోనే వదిలేసాం అనమాట. వెళ్ళేటప్పుడు తనని పిక్ చేసుకొని వెళ్ళాలి మళ్ళీ రిటర్న్లో. ఇవాళ నాతో పాటు ఒక గెస్ట్ని తీసుకొచ్చాను అనమాట. దిస్ ఈజ్ హర్ష ఫ్రమ్ గుంటూరు, అప్కమింగ్ నేషనల్ మెడలిస్ట్ అనమాట స్విమ్మింగ్లో. మంచి అథ్లెట్. నాతో పాటు తీసుకొచ్చాను ఇవాళ. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ కోటప్పకొండ. దగ్గరికి వచ్చింది పైకి వెళ్ళక. హలో గాయ్స్, చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదే ఆ దారి మార్గం. ఇదిగో ఇక్కడ ఇట్లా కిందకి వెళ్ళిద్ది, కనపడుతుంది. అక్కడ కనపడిద్ది గుడి. ఇదిగో అదే గుడి. కింద నుంచి వస్తున్నాం. ఇదిగోండి మీకు చూస్తున్నారుగా, ఇదిగోండి లాంగ్ వే చాలా డిస్టెన్స్ ఉంది. ఓకే గైస్, ఐ విల్ సీ యూ ఎట్ ద టాప్. గైస్ చాలా దూరం వచ్చాం. మళ్ళీ
అదిగోండి, అదే మనతో పాటు ఎక్కుదాం, మీరు కూడా రండి. వస్తున్నారు మన అవుట్లాండిస్ట్, చూసారు కదా ఇది. ఇదిగో ఇంకా చాలా గాయస్, అదిగో కనపడుతుంది కదా లైట్గా, అదే కుడి. మళ్ళీ క్లోజప్లో కూడా చూపిస్తా. ఇదిగోండి, మొత్తానికి చేరుకున్నాము. కొద్దిగా మనం ఇదిగోండి ఫ్రెండ్స్, టెంపుల్ వచ్చేసాం. ఆల్మోస్ట్ టాప్కి జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళిపోతే టెంపుల్కి వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ సీనరీ మాత్రం అబ్సల్యూట్లీ ఫైన్ అనమాట, చాలా బాగుంది. బట్ కాస్త ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుండేది, బాగా లేట్ అయింది అనమాట. దీనికి ఒక రీజన్ ఉంది, రీజన్ నేను మీకు లేట్గా చెప్తాను లాస్ట్లో. ఓకే, కనిపించట్లా, కెమెరాకి అంత రేంజ్ లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, పైకి ఎక్కిన తర్వాత సీనరీ అయితే ఇది ఇలా ఉంది, బాగుంది. సేమ్ ఇలాగే ఆ కొండ బ్యాక్ సైడ్ కూడా బాగుంది. అటువైపు వెళ్ళి చూసి వచ్చాను నేను. ఇక్కడ ఒక మొక్క ఉంది ఫ్రెండ్స్, ఇదేంటో తెలియట్లేదు నాకు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. కాయలు పువ్వులు కూడా ఏం లేవు, ఈ ఆకు మాత్రం కనిపెడుతుంది. అండ్ ఇంకోటి ఉంది, ఈ చెట్టు కూడా, ఇది కూడా నాకేంటిదో తెలియదు. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఒక కర్ర పుల్ల లాగా ఒకటి ఉంది. అది ఏంటంటే గ్రాస్ హూపర్ అనమాట. అది ఒకటి కదులుతుంది చూసారా, దాన్ని డిస్టర్బ్ చేస్తాను ఇప్పుడు నేను. కదిలిద్దాం, అది ఉండదు, కదులుతుంది చూసారా, చూసారా, జస్ట్ ఒక ఎండిపోయిన కొమ్మలా ఉంది అది, చూసారా. యాక్చువల్గా ఇలాంటి వాటి కోసమే నేను కొండలు ఎక్కుతుంటాను అనమాట. ఇలాంటి కొత్త కొత్త క్రీచర్స్, వింత వింత పురుగులు ఇలాంటివి కనబడుతుంటాయి. బాగుంది, చక్కగా నీట్గా. కాకపోతే దీన్ని తల ఎటు తోకేటో తెలియట్లేదండి నాకు. మీకేమన్నా తల తోక కనబడితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. దారి కనబడుతుంది చూడదు. ఫోన్ లోపల పెట్టుకో, జాగ్రత్త పడిపోతావు. ఏదన్నా నీకు ఒకవేళ కాల్ స్లిప్ అయినా అయ్యోండి ఫ్రెండ్స్, అక్కడ స్టార్ట్ అయ్యాం. అక్కడ కూడా కాదు, ఆ కింద కొండ కింద నుండి స్టార్ట్ అయ్యాం ఈరోజు. అక్కడ స్టార్ట్ అయ్యి ఫస్ట్ కోటప్ప కొండకి వెళ్ళి
అక్కడ నుంచి ఆ టాప్కి రీచ్ అయ్యి ఆ మధ్యలో ఉన్న కొండ మీదకి ఎక్కి మళ్ళీ కిందకి దిగి ఫైనల్గా అయితే మన డెస్టినేషన్ కోటప్పకొండ స్వామి గుడి రీచ్ అయిపోయాము ఇక్కడికి. ఇదిగోండి ఆల్రెడీ నేను ఎప్పుడు చూపించింది ఇంతకుముందు. అండ్ టుడే స్పెషల్ మన హర్ష మన గెస్ట్ పాపం అలసిపోయి వాటర్ పట్టుకొని తాగుతున్నారు. అదిగోండి కోనేరు. నేను ఇంతకుముందు ఎక్కిందేమో అటు అనమాట, ఆ టాప్ అనమాట. ఆ టాప్లో పైన అక్కడ రీచ్ అయ్యి అక్కడ వీడియో చేశాను. ఓకే, ఫైనల్గా ఇప్పుడు నేను కిందకి రీచ్ అయితే ఇక్కడ నుంచి కోటప్పకొండ మొత్తం అక్కడ నుంచి ఇది మొత్తం తిరిగేసినట్టు అనమాట. ఇంకా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ ఇన్ దిస్ కోటప్పకొండ. ఐఎమ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. లేదన్నా అంటే నచ్చలేదేమో వాళ్ళకి. మా సబ్స్క్రైబర్స్ చెప్పు బాబు, తిరిగితే కొద్దిగా మీ ఫేస్ చూస్తారు. ఇదేంది, ఇదేం పురుగు? అది అక్కడ కూడా చూపించాను. అది నేను అనుకోవటం చెప్తాను తర్వాత. అదేదో పేడ పురుగు ఏమో అనుకుంటున్నాను. పేడ పురుగు అలా ఎందుకు ఉంటుంది బ్రో? అలాగే ఉన్నారు, నాకు తెలియదు. మన వ్యూయర్స్ని కామెంట్ చేయండి బ్రో, మాకు కూడా తెలుసుకోవాలని ఉంది కొత్త కొత్త థింగ్స్. బ్రో ఏంటది? ఇదిగో పువ్వు, నువ్వేనా లవ్వు. చెట్టుకున్న పువ్వు కూడా ఇవ్వలేదు సబ్స్క్రైబర్స్ మీకు. కింద పడిపోయి ఉన్న పువ్వు, ఎండిపోయిన పువ్వు ఇచ్చారు. ఎండిపోయిన అందంగా ఉంది అది చూడండి బ్రో, ఎండిపోయిన అందంగా ఉందంట. చూస్తున్నా, ఇదిగో వస్తున్నాం. బటర్ఫ్లైస్ బాగున్నాయి. సాంగ్ వేసుకుందామా బ్రో? ఆ పైన ఉన్న బటర్ఫ్లైస్ బాగున్నాయి, రెడ్ అండ్ వైట్. ఇందాకే చూసాము, వీడియోలో షూట్ చేయలేకపోయాము కొద్దిగా. ఇక్కడ రెడ్ అండ్ వైట్ అను ఎల్లో అండ్ వైట్ ఉన్నాయి బ్రో బటర్ఫ్లైస్, బాగుంటాయి. ఎప్పుడైనా మీరు కూడా వచ్చి చూస్తుండే. స్పైడర్ మ్యాన్లా దూసుకెళ్ళిపోతున్నాడు. నాకేమో పేస్ అందక మెల్లగా వస్తున్నాను. కిందేమో ఇగో చూస్తున్న సౌండ్ వినపడుతూ ఉంటుంది మీకు. చూసారా ఎలా వెళ్తున్నాడు? మై గాడ్, వచ్చేసాం ఫైనలీ. మార్నింగ్ 6కి స్టార్ట్ చేసాం అక్కడ. ఇప్పుడు టైం 11 అవుతుంది. స్లోగా వచ్చాము కూడా. ప్లస్ కొద్దిగా మధ్యలో చూసారా సాంగ్ వేసుకుందాం, బటర్ఫ్లై బటర్ఫ్లై. చూసారా ఎన్ని ఉన్నాయో మీకు కనపడుతున్నాయా? మొత్తం అవే ఇక్కడ. ఇదిగోండి
పాపం అన్నయ్యని చూసి భయపడి పారిపోతున్నట్టున్నాయి. చూడండి అన్నీ దూరంగా వెళ్ళిపోయినాయి. అన్నయ్య వచ్చాడని. ఇది ఒక రోజు కనపడుతుందా? కనపడి ఉండదులేండి, ఏదో నేమ్కి చెప్తున్నట్టున్నాం. ఇదిగోండి అక్కడ పైన వైట్ కనపడుతుందా? అక్కడి నుంచి ఇప్పుడు కింద దిగాం. ఇదిగోండి గాయస్, అంతా ఏమైంది? ఫైనల్గా మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ అటు యాక్చువల్గా బైక్ కోటప్పకొండ అక్కడ పెట్టామన్నమాట కింద. సో మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళాలి. నేనేమో నడుచుకుంటూ వెళ్దాం అంటున్నాను, మన హర్ష ఏమో లిఫ్ట్ అడుగుతాను అంటున్నాడు రోడ్ మీద. చూద్దాం ఏం జరిగిద్దాం. ఆపేనా? అయ్యోండి ఫ్రెండ్స్, లిఫ్ట్ ఆడడానికి రెడీగా నుంచుని ఉన్నాడు. ఆయన ఎవరో ఇక్కడికేనంట, లిఫ్ట్ ఆపలేదు. మరీ అటే చూపిస్తే కెమెరాకి బాగోదు. నెక్స్ట్ ఎవరినో అడుగుతున్నారు, ఆయన ఎవరో ఎటు వెళ్ళిపోతారంట. ఫైనల్గా ఒక ఆయన లిఫ్ట్ అయితే ఇచ్చారు.